అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. పిఎం గతిశక్తి పిఎంజిఎస్ ప్రాజెక్టు సౌత్ జోను కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మొదలగు 5 దక్షిణాది రాష్ట్రాలు 3వ జిల్లా స్థాయి కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాపు మంగళవారం కేరళ రాష్ట్రం రాజధాని తిరువనంతపురంలో జరిగింది. 5 రాష్ట్రాల నుండి పాల్గొన్న 14 జిల్లాలలో అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం విశేషం. జ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా సమకాలీకరించబడిన సంపూర్ణమైన సమగ్రమైన ప్రణాళిక ద్వారా మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి ప్రవేశపెట్టిన పథకమే పిఎం గతిశక్తి. సమగ్రత, ప్రాధాన్యత, ఆప్టిమైజేషన్, సమకాలీకరణ, విశ్లేషాత్మక మరియు డైనామిక్ అనేవి పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్కు 6 స్తంభాలు. జాతీయ కార్యక్రమం కింద ప్రాజెక్టుల సమగ్ర ప్రణాళికలో ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్పై దృష్టి సారించిన ప్రాంతీయ నిర్దిష్ట వర్కు సాపులలో ఇది 3వదని ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేరళ ప్రభుత్వ పరిశ్రమలు, కోయిర్ మరియు న్యాయశాఖ మంత్రి శ్రీ పి రాజీవ్, రాష్ట్ర శాఖలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల అధికారులతో పాటు 14 జిల్లాల జిల్లా కలెక్టర్ పాల్గొన్నారని కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. Aerial distance is around 315 kilometers, and when you go through the road, it's around 370 kilometers. So, by just here the data, the area of the district itself is so challenging. So does all the other parameters, especially infrastructure in terms of social and any other economic activity we want to plan. It's definitely challenging task. And we have 4,340 habitations. This is very unique in style of, in terms of social and any other economic activity. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.